తెలంగాణ ప్రజల గొంతుక ప్రజా కవి స్వర్గీయ అందశ్రీ అకాల మరణం తీరని లోటని సంస్కార భారతీ ప్రతినిధి గంట్యాల ప్రసాద్ కవి విపి చందన్ రావు అన్నారు. ఆయన రచనలు ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోతాయని వారు కొనియాడారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం రాత్రి సంస్కార భారతి ఆధ్వర్యంలో స్వర్గీయ కవి రచయిత డాక్టర్ అందశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి ప్రతినిధులు ఇందూరు కవులు రచయితలు అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అందశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని ఈ సందర్భంగా వక్తలు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి ప్రతినిధులు గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కవులు విపి చందన్ రావు, గణపతి అశోక్ శర్మ, కంకణాల రాజేశ్వర్, శారదా హనుమాన్లు, కాసర్ల నరేష్ రావు, శిల్పలింగం, జనగామ చంద్రశేఖర్ శర్మ, రఘు, మాధురి, వరలక్ష్మి, జయప్రద, బెజుగం శ్రీకాంత్, జాగృతి తదితరులు పాల్గొన్నారు. అనేక సాహిత్య సభల్లో కాసర్ల నరేష్ రావు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇంకొక సబ్జెక్టుగా తీసుకుని చెప్తున్నాను. ఆయన ఏ సభలో మాట్లాడినా కూడా నాకు ఆయనకు పరిచయం ఉన్నప్పటికీ కూడా నాకు ఆయన పాల్గొన్న ప్రతి సభ నాకు కొత్త సభగానే భావిస్తాను. ఇది మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి దాశరథి గారు చెప్పిన మాట. నేను కాసర్లలో చెప్పడం కాదు, దాశరథి గారు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారనమాట. ఏ నారాయణ రెడ్డి ఆయన పెడతాండి లైట్లు ఆయన మీద వేస్తారు, వీడియో మిత్రులు వస్తే ఆయన దిగి కెమెరా పెడతారు. నేను ఒక దాశరథిని ఆస్థాన కవిని, నేను ఇక్కడ చచ్చాను కదా, నా గురించి నన్ను పట్టించుకోనున్నాడు అంటూ అక్కడ ఆకర్షణ ఉన్నది. అక్కడ ఆ ఆకర్షణ నారాయణ రెడ్డి గారిలో ఉంది, నరేష్ గారిలో ఉంది,